గ్యారెంటీగా మనం వాళ్ళు కూడా చేయించుకోగలుగుతాం. వాళ్ళ ఆశీర్వాదాన్ని చేసి అప్పుడు మనం చేస్తే చాలా చాలా మంచిది. వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకు అందుతుంది అని నా భావన. అన్ని పెరుగుతాయి. అలాగే ఇంటికి కూడా దీపంగా వెలిగించి ఒక గృహరక్షణగా జీవించండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. అది ఎప్పుడూ నేను చెప్తున్నట్టుగా గుండు సీది కింద పడితే ఆ శబ్దం కూడా మనం వినే అంత నిశ్శబ్దంగా, గుండు సీది కింద పడితే అసలు శబ్దం కాదు, కానీ అది కూడా వినపడాలంటే మనం ఎంత నిశ్శబ్దంగా ఉండాలో మనకే తెలియదు. అంత నిశ్శబ్దాన్ని, అంత కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతతో స్వచ్ఛంగా వినాలి. మిగతా పూజలు పునస్కారాలు ఎలాగో అర్థం కావు కాబట్టి మన సంప్రదాయంలో అర్థమయ్యేది ఏంటంటే సత్సంగం. కనుక ఆ అర్థమయ్యేదానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఉద్దేశం. అందుకనే మొట్టమొదటి రాగానే సెల్ ఫోన్లు కూడా సైలెన్స్ మోడ్లో పెట్టుకొని అది చెప్పే ఆయన వైపే చూపు, ఆయన నుంచి వచ్చే మాట చెవులు వినాయక స్వామి చెవులంతా పెద్దవి పెట్టుకొని వినాలి అని ఎవరికైతే ఉంటుందో వారికే సత్సంగ ఫలితం లభిస్తుంది. శ్రద్ధయా లభతే జ్ఞానం, జ్ఞానిన తత్వదర్శిన. కాబట్టి అన్నిటికీ మూలం జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చేది సత్సంగాల ద్వారా. కనుకనే ఆదిశంకర భగవత్పాదులు మనకు అద్భుతమైనటువంటి ఒకే ఒక్క శ్లోకం ద్వారా చెప్పారు. దేని ద్వారా మీకు మోక్షం వస్తుంది అంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎవడి మనసు అయితే నిశ్చలంగా సుఖ దుఃఖాలకు లాభ నష్టాలకు అతీతంగా చలించకుండా కదలకుండా ఉంటుందో అదే మోక్షస్థితి. మోక్షం అంటే ఇంకెక్కడో లేదు, చనిపోయిన తర్వాత వచ్చేది లేదు. మా కృష్ణ చెప్పే పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ మనం చెప్పుకునే ఆధ్యాత్మిక సత్సంగాలు కానీ వాటి ఫలితం ఏంటి అంటే నీ మనసు సుఖ దుఃఖాలకు లాభ నష్టాలకు చలించకుండా ఒకే స్థితిలో ఉండటమే. ఇందాక మా జ్యోతి చెప్పినట్టుగా శాంతి. శాంతి ఎక్కడ ఉంటుంది? అసలు అది ఎలా ఉంటుంది, ఎలా దొరుకుతుంది ఎవరికి తెలియదు. అన్నీ ఉన్నాయి, లేనిది ఏంటంటే శాంతి ఈ రోజుల్లో. కనుక ఆ శాంతిని మనం భగవద్గీతలో చెప్తాడు, పరమశాంతి ఈజ్ ఈక్వల్ భగవంతుడు. భగవంతుడు అంటే చెక్కు చక్రాలు ధరించడం కాదు. నీ మనసు పరమశాంతిగా నిశ్చలంగా ఉంది అంటే అదే భగవంతుడు. భగవంతుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. ఆ నీలో ఉన్న భగవంతుడి పైన అలలు కదులుతూ ఉన్నాయి. అలలు కదులుతూ ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి ఏ వస్తువు కూడా మనకు కనిపించదు. కనుక ఆ అలలు కదలకుండా ఆగిపోతే లోపల ఉన్న గుండు సూది కూడా కనిపిస్తుంది. మహానదికి వెళ్ళి చూడండి, ఆ నీళ్ళలో గుండు సూది కూడా కనిపిస్తుంది. కనుక మనకు ఎందుకు భగవద్ అనుభూతి కలగట్లేదయ్యా అంటే మన మనస్సు అనేది నిశ్చలంగా ఉంచుకోవడం మనకు చేత కావట్ల. ఆ మనస్సు నిశ్చలంగా ఉండటం ఎలాగో చెప్పిన ఏకైక సద్గురువు సాయినాథుడు వారు. మరి మిగతా వాళ్ళు చెప్పలేదా? చెప్పారు, కానీ అర్థం కావడం చాలా కష్టం. బాబా గారు సులభంగా చెప్పారు, ఒక్క మాటలో చెప్పారు. ఏమని? ఫకీరు పదవి మహారాజు పదవి కంటే గొప్పది. అయిపోయింది. దాన్ని ఎవడు కోరుకునేది లేదు, ఆ మనశ్శాంతిని మనం పొందేది లేదు. అందరూ పెద్ద పెద్దవి కోరుకుంటాం, ఆ పెద్ద పెద్ద వాటిల్లో నీకు మనశ్శాంతి రాదు. ఇప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఆ పక్కన ఉన్న నీళ్ళలో దూకుతాం. బాబా నా ఒళ్ళంతా తడిచిపోయింది కాపాడు అంటాం. అరే నిన్ను నీళ్ళలో ఎవడు దూకమన్నాడు? నీళ్ళలో దూకిన తర్వాత తడవకుండా ఉంటుందా? నిప్పుల్లో దూకుతాం. బాబా నా ఒళ్ళు కాలిపోతుంది కాపాడు అంటాం. నువ్వే నిప్పుల్లో దూకావు, నిప్పులు వేడిగానే ఉంటాయి, కాలకుండా ఎలా ఉంటుంది? దీనంతా అర్థం ఏంటంటే డబ్బు కావాలి, పదవి కావాలి, భోగాలు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి అని కోరుకుంటూ బాబా మాకు మనశ్శాంతి లేదు అంటాం. అవి ఉన్న చోట మనశ్శాంతి ఉండదనే బాబా గారు ఫకీర్ పదవి మహారాజా పదవి కంటే గొప్పదన్నమాట.
అర్థమయ్యేది ఎవడికి, అర్థమైనది కోరుకునేది ఎవడికి. కాబట్టి అదే సాయినాథుడు సచ్చరిత్రలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చెప్పాడు, షిరిడి నుంచి కూడా ఒక మార్గం ఉన్నది, కానీ అది చాలా ప్రయాసతో కూడి ఉంది. ఏంటి ఆ ప్రయాస? అన్నీ వదులుకోవడమే షిరిడి మార్గం. మిగతా గురువుల దగ్గరికి వెళ్తే కోరికలు తీర్చే మార్గాలు చెప్పొచ్చు, కానీ నిజమైన గురువు ఎప్పుడు కోరికలు తీరే మార్గం చెప్పడు. కోరికలు లేని స్థితికి నిన్ను తీసుకెళ్తాడు. మిగతా గురువులందరూ ఇది చెయ్యి అది చెయ్యి నీ కోరికలు తీరుతాయంటారు, కానీ బాబా గారి మార్గంలో కోరికలు లేకుండా చేస్తాడు. కోరికలు లేకుండా చేసుకోవడమే శాశ్వతమైన మార్గం, సత్యమైన మార్గం, ఫలితమిచ్చే మార్గం. ఆయన చెయ్యుతున్నాడు ఇలా. రాత్రి నేను చూశాను, ఆయన అక్కడ సత్సంగం అయిపోయాక ఇందాక పాడినటువంటి అద్భుతమైనటువంటి ఘంటసాల గారి పాట పాడితే నేను అప్పుడే అనుకున్నాను, ఎందరో మహానుభావులు ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో. ఇందాక అప్పారావు గారు ఎప్పుడు చెప్పినట్టుగా కింద ఉన్న వాళ్ళకి ఏమీ రాదని అనుకోవాకండి, మీకేమొచ్చో చూడడానికి వచ్చారు వాళ్ళు అని చెప్పాడు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఇక్కడ కూర్చోవాలి అని అనిపించింది. ఆయన పిలిపించి బాబా గారు చక్కగా ఆ పాటను వినిపించుకొని విన్నారు. కాబట్టి మన భారత భూమి, ఈ భూమండలం అనేది కర్మభూమి అన్నారు. కర్మభూమి అంటే ఏంటి? కర్మ అంటే పని చేయడం. పని చేస్తే తప్ప బ్రతకలేని భూమి. ప్రతి ఒక్కరు పని చేసే బ్రతకాలి. మరి ఇప్పుడు చాలామంది పని చేయకుండా బతుకుతున్నారు కదా అంటే, అందుకనే పొద్దున్నే లేచి 4-5 కిలోమీటర్లు వాకింగ్ చేస్తున్నారు, జాగింగ్ చేస్తున్నారు. అది కూడా పనేగా. అంటే ఏ పని చేయకుండా ఉంది సుఖంగా ఉందాం అనుకుంటే షుగర్లు బీపీలు వచ్చేసి పొద్దున్నే లేచి పరిగెత్తాల్సి వస్తుంది. కనుక ఏదో ఒక పని చేయకుండా ఈ భూమి మీద బ్రతికే అవకాశం లేదు. కాబట్టి కర్మభూమి అన్నారు. మరి మన భారత భూమి యొక్క గొప్పతనం ఏంటి? ఇది యోగ భూమి. మొత్తం భూమండలం అంతా కర్మభూమి అయితే ఇది యోగ భూమి. అంటే యోగాభ్యాసము ద్వారా పరమాత్ముని చేరుకుని పరమాత్మ స్థాయిని అందుకునే ఏకైక విద్య ఉన్నటువంటి భూమి ఏమిటి అంటే ఈ భూమండలంలో కేవలం మన భరత భూమి మాత్రమే. ఆ యోగ భూమిలో మహర్షుల సంతతికి చెందినటువంటి వాళ్ళం మనం ఎంత గొప్పవాళ్ళం అయ్యా అంటే సచరిత్రలో చెప్తుంది హేమాడ పంతు, దేవతల కంటే గొప్పవాళ్ళు మానవులు అని చెప్తుంది. ఏ మానవులు? అమెరికాలో ఉన్న మానవులు కాదు, జర్మనీలో ఉన్న మానవులు కాదు, ఆస్ట్రేలియాలో ఉండే మానవులు కాదు, భారత భూమిలో పుట్టిన మానవులు మాత్రమే దేవతల కంటే గొప్పవాళ్ళు అయ్యారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ పుట్టిన ప్రతివాడు అమెరికాకి ఎప్పుడు వెళ్ళాలా అని పరిగెడుతున్నాడు. తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎప్పుడు తోసేయాలా అని చూస్తున్నారు. దేనికి? డబ్బు కోసం. మరి దేవతలు ఏమన్నారో చెప్తాను వినండి. ఉపనిషత్తుల్లో దేవతలు ఈ విధంగా అంటున్నారు, అహో అమీషాం కిమికరి శోభనం ప్రసన్న ఏషాం సదుత స్వయం హరి యై జన్మలబ్ధం ఋషు భారతాజిరే ముకుంద సేవౌ పాయికం స్పృహహీనః. ఓహో, ఈ నరులు ఎంత పుణ్యం చేసుకున్నారో కదా. శ్రీహరి స్వయంగా ప్రసన్నుడైనాడు. వీరు భరత భూమిలో జన్మించారు. అందువల్ల ముకుందుని సేవించే భాగ్యం వీరికి కలిగింది. ఎందుకు అదృష్టవంతులు అయ్యాం మనం? ఈ భూమి పైన, భరత భూమి పైన శ్రీహరి జన్మించాడు, శ్రీమన్నారాయణుడు జన్మించాడు. ఏ లోకాల్లో కూడా పరమాత్మ అవతారం లేదండి. ఏ లోకంలో కూడా 7-14 లోకాల్లో ఎక్కడ పరమాత్మ అవతారం లేదు. స్వర్గం, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు ఇవన్నీ మనకంటే ఉన్నతమైన లోకాలు, మనకంటే శక్తివంతమైన జీవులు జీవించే లోకాలు. కానీ ఆ లోకాలలో కూడా పరమాత్మ అవతరించలేదు. పరమాత్మ అవతరించిన నేల ఏదైనా ఉంది అంటే అది భరతమాత, భరత నేల. అందుకని వాళ్ళు ఈర్ష్యపడ్డారంట చూసి, ఆహా ఎంత అదృష్టం వీరికి, ఆ శ్రీమన్నారాయణుడి పాదపద్మాలను సేవించుకునే అవకాశం ఈ భూమి మీద భరత భూమిలో జన్మించిన వారికి కలిగిందా అని ఈర్ష్యపడ్డారంట. కిం దుష్కరైః క్రతుభిః తపోవ్రతైః దానాదిభిర్వాజ్య జయేన పల్గునా నయత్ర నారాయణ పాదపంకజ స్మృతిః ప్రముష్టాతిశయ ఇంద్రియోత్సవాత్. కఠినమైన యాగ యజ్ఞాల, తపోవ్రతాల, దానాల ద్వారా
మాకు ఈ నిస్సారమైన స్వర్గప్రాప్తి లభించింది. కఠినమైన యజ్ఞ యాగాల తపో వ్రతాల దానాల ద్వారా స్వర్గం లభిస్తుందండి. అంటే పూర్వకాలంలో ఈ భూమి మీద జీవించే వాళ్ళందరూ దేనికోసం తాపత్రయపడే వాళ్ళంటే స్వర్గలోకానికి వెళ్ళాలి, స్వర్గంలో స్వర్గ సుఖాలు అనుభవించాలి. ఈ ఆధునిక మానవులందరూ కూడా అమెరికాకి వెళ్ళాలి, అమెరికాలో డాలర్లు సంపాదించాలి, అక్కడ పెద్ద పెద్ద బెడ్రూమ్ లాంటి బాత్రూముల్లో మనం జీవించాలి, పెద్ద పెద్ద నున్నటి రోడ్ల మీద ప్రయాణం చేయాలి అని సుఖభోగాలు కోరుకునేవారు, డాలర్లు కోరుకునేవారు ఎలా అయితే అమెరికా వెళ్ళాలని పుట్టుకతోటే ఆ కోరికతో పుడుతున్నారో పెంచుతున్నామో, ఆనాడు కూడా భూమి మీద ఉన్న మానవులు స్వర్గలోకానికి వెళ్ళాలని అన్నీ వదిలేసి జపతపాలు చేస్తూ యజ్ఞయాగాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ స్వర్గ సుఖాలు అనుభవించాలి. స్వర్గంలో రంభ ఉరుసి మేనకల నృత్యాలు ఉంటాయి, అక్కడ అమృతం సేవించవచ్చు, అక్కడ రకరకాల అవన్నీ ఎన్నో సుందరమైనటువంటివి ఉంటాయి, అసలు మనసుతో వర్ణించలేము, అటువంటివి ఉంటాయి, అనుభవించాలి అని మన కావ్యాలలో రాయబడ్డటువంటి ఆ స్వర్గం యొక్క గొప్పతనాన్ని చూసి దాన్ని చేరుకోవాలని ఆనాడు మానవులు పడేవారు. మరి వాళ్ళేమంటున్నారో తెలుసా? మేము చేసిన దాన ధర్మాల వల్ల యజ్ఞతపాల వల్ల నిస్సారమైన స్వర్గ సుఖాలు వచ్చాయి, కానీ శ్రీహరి పాదపద్మాలు సేవించుకునే భాగ్యం మాకు లభించలేదు అన్నారు. మరి మనందరము ఆ శ్రీహరి యొక్క పాదపద్మాలను స్మరించడానికి సిద్ధపడ్డామా? ఆయన యొక్క దివ్య పదపద్మాలను దర్శించాలని తపిస్తున్నామా? నిరంతరం ఆ గోపికలలాగా శ్రీకృష్ణుని యొక్క నామస్మరణలో రాత్రి కోలాటంలో వాళ్ళందరూ ఎంత చక్కగా నృత్యం చేస్తుంటే మాలాంటి మనసులు కదలని వాళ్ళు కూడా లేచి డ్యాన్స్ చేద్దాం అనిపించింది. వాళ్ళ డ్యాన్స్ను చూసి కాదు, ఆ డ్యాన్సులో ఉన్నటువంటి కృష్ణుడి యొక్క తత్వాన్ని చూసి, ఆ కృష్ణ భక్తిని చూసి, భగవంతుని నామంతో చిన్నగా కదిలినా కానీ అది ఎంతో సుందరంగా ఉంటుంది. మానవుని భావంతో ఎగిరి గంతులేసినా కానీ అసహ్యం వేస్తుంది. కాబట్టి ఆ యొక్క శ్రీమన్నారాయణ యొక్క పాదపద్మాలు సేవించడానికి అవకాశం లేని యొక్క స్వర్గ సుఖాలు తృణప్రాయమైనటువంటివి, నిస్సారమైనటువంటివి, అసహించుకోదగినటువంటివి దేవతలే అంటున్నారు. ఎప్పుడు ఆ భాగ్యం, ఎప్పుడు ఆ గొప్పతనం మానవ జాతికి వస్తుందంటే శ్రీహరి పాదపద్మాలు మాకు ముఖ్యమని భావించి ఆ సేవా భాగ్యాన్ని పొందడానికి తాపత్రయపడ్డప్పుడు, ఆ అదృష్టాన్ని మనం పొందినప్పుడు మరి మనలో ఎంతమందివి ఆ శ్రీహరిని ధ్యానిస్తున్నాం, ఆ శ్రీహరిని కీర్తిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకొని, అది లేకపోతే ఈ రోజు నుంచే మనము ఆ ప్రయత్నం చేసి దేవతలు మరింత ఈర్ష్యపడేలాగా మనము ఆ యొక్క అదృష్టాన్ని పొందాలని కోరుతూ ఉన్నాను. కల్పాయుషాం స్థాన జయాతు పునర్భవాతు క్షణాయుతాం భరత భూజయో వరం క్షణేన మర్చేన కృతం మనస్వినః సన్యస్య సంయాది అభయం పద హరే. ఈ దేవలోకంలో అనేక కల్పాలు జీవించడం కంటే భరత భూమిపై కొన్ని క్షణాలు జీవించడం మేలు. మానవులు తమ సర్వస్వాన్ని హరిచరణాల యందు సమర్పించి ఒక్క క్షణంలో అభయపదం పొందుతారు. ఈ దేవలోకంలో శాశ్వతంగా జీవించేదానికంటే, దేవతలకు మృత్యువు లేదంటారు కదా, దానికంటే ఆ చండాలమైన జీవితం కంటే, మరణం లేని జీవితం కంటే ఈ మానవ లోకంలో ఒక్క క్షణమైనా సరే ఆ శ్రీహరి పాదపద్మాల మీద దృష్టి నిలిపే అదృష్టం దొరికితే చాలు కదా, అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది కదా. సచ్చరిత్ర కూడా మాట చెబుతుంది. దేవతలు అమృతం తాగవచ్చు, వాళ్ళు మరణం లేకుండా వరం పొంది ఉండవచ్చు, కానీ మానవులు అసలు జన్మే లేని మోక్ష స్థితిని అనుభవిస్తారంట. దేవతలకు సైతం భయం ఉంది, దేవతలకు సైతం ఓటమి ఉంది, దేవతలకు సైతం అవమానం ఉంది, అన్నీ ఉన్నాయి, హరిషడ్వర్గాలు ఉన్నాయి. అక్కడ ఇంద్రుడు అహల్య కోసం పరిగెత్తుకొని వచ్చి తప్పు చేశాడు, శాపం పొందాడు. కరెంట్ పోయింది. మర్చేన కృతం మనస్వినః సన్యస్య సంయాతి అభయం పదం హరే.
ఈ దేవలోకంలో అనేక కల్పాలు జీవించడం కంటే భరత భూమిపై కొన్ని క్షణాలు జీవించడం మేలు. మర్చులు తమ సర్వస్వాన్ని హరిచరణాలయందు సమర్పించి ఒక్క క్షణంలో అభయపదం పొందుతారు. సాయి బంధువులారా, మహాత్ములు రాసినటువంటి ఆ శ్లోకాల్లో కానీ వాక్యాల్లో కానీ చాలా స్పష్టమైన లోతైన సాధన ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారు? తమ సర్వస్వాన్ని హరిచరణాలయందు సమర్పించి అంటే ఆ హరి ఎవరు? ఈనాడు ఈ కలియుగంలో సాక్షాత్తు సద్గురు సాయినాథు రూపంలో అవతరించడం జరిగింది. ఎవరు? ఆ వైకుంఠంలో, ఆ పాల సముద్రంలో, శేషతల్పం పైన యోగ నిద్రలో నిద్రించేటువంటి యోగులు తమ హృదయాల్లో ధ్యానించేటువంటి ఆ పరమ పావనమైనటువంటి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారో గగన సదృశో మేఘవర్ణో శుభాంగో లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుజానగమ్యం వందే విష్ణుం సర్వలోకైకనాథం. అలా శాంతమైన ఆకారంతో కలిగి కమలముల వంటి నయనములు కలిగినటువంటి వాడు, నీలవేఘవర్ణముతో అద్భుతమైన కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి వాడు, ఈ జగత్తునంతా ప్రకాశింపచేస్తున్నటువంటి వైభవాన్ని, లక్ష్మిని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే లక్ష్మీ జగన్మాత చేత పాదాలు ఒత్తించుకుంటూ ఉంటున్నటువంటి వాడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిగాను, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మగాను, ఈ కలియుగంలో సాక్షాత్తు సద్గురు సాయినాథుని రూపంలోనూ మనకు దర్శనమిస్తూ వచ్చారు. దీన్ని ఎవరన్నారు? ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే జన్మలేనటువంటి ఆ పరబ్రహ్మ జన్మ తీసుకున్నాడు అని చెప్పిన వాళ్ళు ఎవరు? నాలాంటి సాధారణలు చెప్తే దానికి విలువ ఉండదు. ఒక యోగిని యోగి మాత్రమే గుర్తించగలడు, ఒక డాక్టర్ని డాక్టర్ మాత్రమే గుర్తించగలడు, ఒక పండితుని శక్తిని పండితుడు మాత్రమే గుర్తించగలడు. కనుక యోగీశ్వరేశ్వరుడైనటువంటి మన సమర్థ సద్గురు సాయినాథుల వారి యొక్క యోగ శక్తిని, వారిలో ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని గుర్తించిన వారు కూడా ఉపాసనీ బాబా అనే గొప్ప యోగీశ్వరేశ్వరుడు. ఆయన ఏమన్నాడు? అజన్మాజ్యమేకం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవము రామమేవావతీర్ణం భవద్దర్శనాత్ సంపునీత ప్రభోహం నమామీశ్వరం సద్గురు సాయినాథం. జన్మలేనటువంటి ఆ పరబ్రహ్మ ఆనాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిగా ఏ విధంగా అయితే జన్మను తీసుకొని ఈ భూమి మీద అవతరించాడో, అదేవిధంగా ఆ పరబ్రహ్మ ఈనాడు సమర్థ సద్గురు సాయినాథుని రూపంలో జన్మ తీసుకొని మన మధ్యకు వచ్చాడు అని చెప్పబడింది శ్రీ ఉపాసనీ మహారాజు గారి చేత. ఉపాసనీ మహారాజు ఎంత గొప్పవాడు! అవతార్ మెహర్ బాబాకి గురువు. అవతార్ మెహర్ బాబాకి గురువు అయినటువంటి ఉపాసనీ బాబాని బాబా ఎలా తీర్చిదిద్దాడో చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఈనాటి గురువులాగా దగ్గర పెట్టుకొని సంవత్సరాల తరబడి విద్యలు నేర్పించి వాళ్ళ దగ్గర ఉన్నదంతా దోచుకొని అంతా అయిపోయిన తర్వాత బయటికి గెంటేసే రకం కాదు బాబా. అసలు నిజమైన సాధకుల్ని బాబా తన దగ్గరికి రానివ్వాల. సాధారణమైన భక్తుల్ని తన దగ్గర చుట్టూ పెట్టుకున్నాడు, కానీ నిజమైన సాధకుల్ని బాబా దగ్గర రానియలా. ఉపాసనీ బాబాని ఖండోబా దేవాలయంలో ఉండమని చెప్పాడు. దాసగణ మహారాజుని ఎప్పుడు దగ్గర ఉంచుకునేవాడు కాదు, చావల్లో ఉండమని చెప్పేవాడు. రాధాకృష్ణమాయని
దగ్గర రానిలా, అసలు నువ్వు నీ మొక్క నాకు చూపించొద్దు అన్నాడు. ఇవన్నీ ఆశీర్వచనాలు. ఇవన్నీ వారి యొక్క గొప్ప స్థాయిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి బాబా ఇచ్చినటువంటి సాధనా మార్గాలు తప్ప వారు బాబాకు దగ్గరగా కూర్చుంటే చాలా గొప్ప భక్తులం, దూరంగా ఉంటే చిన్న భక్తులు అనే భ్రమ మనకు ఉండబట్టే షిరిడీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తోసుకొని అందరినీ నెట్టిపడేసి వెళ్ళి బాబా దగ్గరికి వెళ్ళి ఆయన చూస్తూ ఉండాలి. దగ్గర నుంచి చూడడానికి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుకి 100-200 లంచం కూడా ఇచ్చి, వాళ్ళకి లేని అలవాట్లు కూడా నేర్పించి, చెడ్డ అలవాట్లు కూడా నేర్పించి, వాళ్ళని భ్రష్టు పట్టించి మనం కూడా భ్రష్టు పట్టే భక్తులుగా మనం తయారవుతున్నాము తప్ప దూరంగా ఉంటే దూరంగా ఉండడం కాదు. బాబాకి దగ్గరగా ఉండడం అంటే బాబా విగ్రహానికి దగ్గరగా ఉండడం కాదు. బాబాని నిరంతరం నీ మనసులో నిలబెట్టుకుంటే నువ్వు ఎంత దూరంలో ఉన్నా బాబాకు నువ్వే దగ్గరగా ఉంటావు. నానాసాహెబ్ చాందోర్కర్, బూటి ఇట్లాంటి మహానుభావులందరూ చాలా చాలా మంచి పంచపక్ష పరమాణాలు తీసుకొని వచ్చి బాబా ముందర పెట్టి, సమయం అయిపోయింది బాబా ఆహారం స్వీకరించు అంటే బాబా ఏమన్నాడు? నా ఆహారం ఇంకా రాలేదు, నా తల్లి నా కోసం దూరంగా ఎదురు చూస్తూ ఉందిరా, వెళ్ళి తీసుకురండి అన్నాడు. వెళ్తే ఆ దూరంగా ఒక ముసలమ్మ, ఒక కటిక పేదరాలు బాబా దర్శనానికి వస్తూ రాలేక మనలాంటి భక్తులు ముందు తోసుకొని పోయి, పలుకుబడి ఉన్న భక్తులు ముందు నిలబడితే పలుకుబడి లేక, శక్తి లేక అక్కడ పడిపోయి ఉంది. ఆకలేస్తే మధ్యలోనే బాబా కోసం తెచ్చిన రొట్టె సగం రొట్టె తినేసింది. అటువంటి భక్తురాల్ని పిలిపించుకొని తీసుకొని వచ్చి, అమ్మా నా కోసం తెచ్చిన ప్రసాదం ఏది అంటే, బాబా నేను తినేశాను, అది ఎంగిలిపోయింది అనింది. తల్లి బిడ్డకు ఎంగిలేంటమ్మా అని చెప్పి తీసుకొని తిన్నాడు. మరి ఇక్కడ ఏం చూశాడు ఆయన? మన పలుకుబడి చూశాడా? రికమెండేషన్ లెటర్స్ చూశారా? మన స్థాయిని చూశాడా? డబ్బును చూశాడా? చూడలా. లోపట ఉన్న ఆర్తి, ప్రేమ, భక్తిని చూశాడు. నిన్న మా కృష్ణ అంతా కూడా భావన అని చెప్పాడు. నీ భావన నేను తీరుస్తానని చెప్పి ఇందాక రంగసాయిని తీసుకొచ్చి చూపించాడు. అదిగో భావన అంటే ఎలా ఉంటుందో సాయి, ఎంత చక్కగా భావన చేశాడండి. నేను మొట్టమొదలు విన్నప్పుడు ఈయనకు నిజంగానే బాబా కనిపించాడేమో, మాట్లాడుతున్నాడేమో, ఈయన అడుగుతున్నాడేమో ఆయన పోతున్నాడేమో, ఈయన అడుగుతున్నాడేమో ఆయన పోతున్నాడేమో అనుకున్నా. తీరా చూస్తే ఇదంతా సచరితలో ఉన్న కథలు ఉండేసరికి అమ్మ నిజం కాదులే, ఈయన మనకంటే అంత గొప్ప భక్తుడేం కాదులే, పర్వాలేదు, నిజంగా కనిపించాడేమో అని చెప్పి అని కంగారు పడాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన యాక్షన్ చూసేసరికి. కానీ ఎంత గొప్పగా భావన చేశాడండి రంగసాయి గారు. నిన్నటి నుంచి భావనా భక్తి అని అంటే చుట్టూ బాబా భావన చుట్టే తిప్పాడండి నిన్నటి నుంచి కూడా. నిజంగానే రామకృష్ణ పరమహంస కూడా చెప్పింది ఏంటంటే, భక్తిలో భావనా భక్తిని మించిన భక్తి లేదు. అష్టాంగ యోగ సాధనలో సమాధి స్థితి ఎంత గొప్పదో, సాకార భక్తిలో భావనా భక్తి అంత గొప్పది. భావనా భక్తి ఈజ్ ఈక్వల్డ్ మెంటల్. భావనా భక్తి ఎలా ఉంటుందంటే వాళ్ళు మెంటల్ లాగా ఉంటారు. రంగసాయి మెంటల్ కాబట్టి ఏంటిది, ఆడ నిలబడి బాబా అప్పుడే వస్తున్నావు, కాలు పిసుకమంటే పిసుకుతానంటే నువ్వు వెళ్ళిపోతున్నావు, ఏంటంటే ఎవరన్నా చూస్తే ఇదేంటి బాబా ఈయన కనిపించాడా, మాట్లాడుతున్నాడా, అయ్యో బాబోయ్ అని. కానీ అంతా చూస్తే ఆయన భావన చేసుకున్నాడు. అప్పారావు గారు కూడా నిన్నటి నుంచి ఆ భావనా భక్తిని ఆయన అంగీకరిస్తూ చెబుతున్నట్టు విధానం అంటే, నిజంగా భావనా భక్తి గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే దాన్ని సమర్థించగలుగుతారు, చెప్పగలుగుతారు. ఆ భావనా భక్తిని తెలియాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా భావకులై ఉండాలి. భావకులు కాని వాళ్ళు భావనని ఎవరు కూడా చెప్పలేరు, అంగీకరించలేరు, దాని గురించి అనుభూతి చెందలేరు. కనుక భక్తి మార్గంలో అత్యద్భుతమైనటువంటి స్థాయి భావనా భక్తి. మా వరలక్ష్మి అక్క ఉంది, అందరికంటే పెద్ద మెంటల్. మాట్లాడితే ఏడవడమే, బడబడా అని నాకు భయం వేసేది. బాబాయ్ ఇంటికి వెళ్తాం, మా బావగారు ఎలాగైనా చేసి ఆ ఏడుపు మానిపించండి, ఎక్కడ గుండెకి చచ్చిపోద్దు అని చెప్పేసి ఇంకా ఆమెకు రకరకాల ప్రయోగాలు చేసి, అసలు ఇది భక్తే కాదు, ఈ నరాల బలహీనత, అసలు ఎవరైనా నిజమైన భక్తులు అసలు ఇలా ఏడవరు, అంతా నటిస్తున్నావు నువ్వు అని చెప్పేసి రకాలుగా ఆమెను హింస పెడితే ఆ ఏడుపు కొద్ది తగ్గింది. ఆ ఏడుపు అంతా తగ్గిన తర్వాత చెప్పా, నువ్వే నిజమైన భక్తురాలివమ్మా, ఆ ఏడుపు రమ్మంటే వచ్చేది కాదు, అష్టసాత్విక భావాలు అంటారు దాన్ని.
ఎవరైతే సచరిత్రలో ఆ విషయం ఉంది, ఎవరైతే గురువు అనుగ్రహాన్ని పొందారో వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు జలజల వర్షిస్తుంటాయి, రోమాలు నిక్కపరుచుకుంటాయి, గొంతు గద్గదమవుతుంది. ఇవన్నీ కూడా అష్టసాత్విక భావాలు. అలాగని వాళ్ళు వదిలేసామా, వాళ్ళు మనకు దొరకరు. మరి పట్టుకొని ఉంచాలి కదా. ఇవి గురు అనుగ్రహానికి నిదర్శనాలు. అటువంటి భక్తులు, అందుకనే అక్క సచరిత్ర గురించి చెప్తానంటే వద్దమ్మా, సచరిత్ర గురించి చెప్పే స్థాయి నీది దాటిపోయింది. సచరిత్ర గురించి ఎవరు చెప్తారంటే మాలాంటి వాచాలను చెప్తాం, బాగా బట్టి పట్టేసేసి వాటి గురించి మైకులు పగల కొడతాం. నీకెందుకమ్మా, బాబా పేరు వినగానే ఆనంద బాష్పాలు కాల్చే స్థితి నీకు వచ్చింది. రామకృష్ణ పరమహంస కూడా చెప్పాడండి, రామనామము పలకగానే ఎవరి కళ్ళు వర్షిస్తాయో వాళ్ళు ఇక ఏ ఆచారాలని సంప్రదాయాలని పాటించాల్సిన అవసరం లేదంట. ఎవరైతే భగవన్నామాన్ని పలకగానే కళ్ళు వర్షిస్తాయో వారికి ఆచార సంప్రదాయాలు దాటిపోయి ఉంటారు వాళ్ళు. జస్ట్ లైక్ అవధూత. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనో తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనో మారుత్యో నమత రాక్షసాంతకం. రామా అనగానే ఆంజనేయ స్వామి కళ్ళు బడబడా వర్షిస్తాయంట. ఎలా వస్తుంది ఆ ఏడుపు అనకూడదండి. ఎవరు? మా అక్క. ఆనంద బాష్పాలు, ఏడుపు. చూసేవాడికి ఏడుపు, అనుభవించేవాడికి ఆనంద బాష్పాలు. కాబట్టి ఎలా వస్తుంది అంటే, ఏ వ్యక్తితోటైతే ప్రాణ సమానంగా స్నేహం చేస్తామో, ఏ వ్యక్తి అయితే మనని తన ప్రాణ సమానంగా భావించి కదిలితే మెదిలితే మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మనను అపురూపంగా చూసుకుంటూ ఉంటాడో ఆ వ్యక్తి దూరం అయితే భరించలేం. ఆ వ్యక్తి మనకు చేసిన సేవలు, ఆ వ్యక్తితో మనం పొందిన సుఖాలు ఆనందాలు, ఆ వ్యక్తి మనకు ప్రేమించిన విధానం తలుచుకున్న వెంటనే ఆనంద బాష్పాలు వస్తాయి. కనుక నువ్వు ఎవరినైతే ప్రేమించదలుచుకున్నావో ఆ వ్యక్తిని అంతగా ప్రేమించినప్పుడు మాత్రమే ఆ పేరు తలుచుకోగానే ఆనంద బాష్పాలు వస్తాయి. మనం భార్య గురించి తలుచుకొని వలవలా ఏడుస్తాం, భర్త గురించి తలుచుకొని వలవలా ఏడుస్తాం, మనకున్న సంపద పోతుందేమో అని ఏడుస్తాం, మనకున్న అందం పోతుందేమో అని వలవలా ఏడుస్తాం. కానీ భగవంతుని గురించి ఏడ్చేవాడు ఎవడున్నాడు అన్నాడు రామకృష్ణ పరమహంస. బిడ్డలు కావాలని ఏడుస్తాం, బిడ్డలకు మంచి మంచి చదువులు కావాలని ఏడుస్తాం, పదవులు కావాలని ఏడుస్తాం, ఆరోగ్యం కావాలని ఏడుస్తాం. కానీ ఓ భగవంతుడా, నువ్వు ఎక్కడున్నావు? నాకు ఒక్కసారి కనిపించు, నిన్నొక్కసారి నేను చూడాలని ఉంది. ఇంత అందమైన సృష్టించేశావు అక్క 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 నేను చెప్తా ఉంటే నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎలా అక్క? కాబట్టి ఓ భగవంతుడా, నాకు ఇంత అందాన్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఐశ్వర్యాన్ని ఇచ్చావు, పంచ ఇంద్రియాలు ఇచ్చి వాటితో ఈ ప్రపంచాన్ని అనుభూతి చెందే మనస్సునిచ్చావు, ఆనందించడానికి పూలనిచ్చావు, రంగులనిచ్చావు, రుచులనిచ్చావు, మనుషులనిచ్చావు. ఇన్ని ఇచ్చినటువంటి నిన్ను చూడాలనుంది. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, భూమిని, పంచభూతాలని, ఇంత చక్కటి ప్రకృతిని ఇన్నిటిని సృష్టించిన నువ్వెంత అందంగా ఉంటావు. ఎక్కడో అమెరికా వెళ్ళి నయాగారా జలపాతం చూడాలని 10 లక్షలు ఖర్చు పెడతాం, కానీ ఎక్కడో హిమాలయాలు ఎక్కి ఆ హిమాలయాల సౌందర్యాలు చూడాలనుకుంటాం. కానీ పున్నమి వెన్నెలని, మల్లెపువ్వు వాసనని, మంచి ప్రేమించే మనసుని, ఇన్ని భావాలని, ఇన్నిటిని సృష్టించిన నిన్ను చూడాలని నాకు కోరిక పుట్టలేదే అని ఎవరైనా అనుకునే వాళ్ళు ఉన్నారా? అయ్య బాబోయ్, నాకు కూడా మా జ్యోతిని చూసి కవిత్వం వచ్చేస్తూ ఉంది. అంతే, మల్లెపువ్వుని గుడ్డలో చుడితే మల్లెపువ్వు వాసన గుడ్డ కూడా వస్తుందంట. అలాగా మా జ్యోతిమ్మ ఇక్కడ ఉంటే నాకు కూడా కవిత్వం వస్తుంది. కాబట్టి సోదరులారా, భగవంతుడు మనందరినీ సృష్టించాడు, అనుభవించడానికి ఇన్నిచ్చాడు. మరి అటువంటి భగవంతుణ్ణి చూడాలని, ఆయన అనుగ్రహం పొందాలని, ఆయన కోసం కొంత సమయం కేటాయించాలని మనం నిశ్చయించకపోతే పెద్ద కృతజ్ఞులం అవుతాం. సచ్చరితలో మాట చెప్తాడు, కృతజ్ఞత లేనివాడు జీవితంలో ఏమీ పొందలేడు. అంటే ఎవరైనా నీకు ఏదైనా చిన్న సహాయం చేస్తే జీవితాంతం నువ్వు గుర్తుపెట్టుకోవాలి, జీవితాంతం నువ్వు కృతజ్ఞుడివై ఉండాలి. సచ్చరిత్ర ద్వారా మనకు
అద్భుతమైన, అనిర్వచనీయమైన, అనితర సాధ్యమైన కృతజ్ఞతను చూపించాడు సద్గురు సాయినాథుల వారు. ఎవరి విషయంలో? బాయిజాబాయి విషయంలో. అక్క అని పిలవకముందే నా తమ్ముడు వస్తాడు అని చెప్పేసేసి బయటికి పరిగెత్తుకొని వచ్చి బాబా కోసం ఎదురు చూస్తూ ఉండేదంట భిక్ష వేయడానికి. బాబా రాకపోతే ముళ్ళు గుచ్చుకుంటున్నా కానీ కాళ్ళల్లో అలాగే పరిగెడుతూ ఎత్తుక్కుంటూ కొండల్లో కోణల్లో ఎక్కడో ఉంటే వెతికి పట్టుకొని గోరుముద్దలు చేసి తినిపించేదంట. అందరికీ అన్నం పెట్టే పరమాత్మవు నీకు అన్నం పెట్టే భాగ్యాన్ని నాకు ఇయ్యవయ్యా అని చెప్పి బాయిజాబాయి వెళ్ళేదంట. ఆ ప్రేమకు లొంగిన ఆ పరమాత్మ ఎంతటి కృతజ్ఞత చూపించాడు. ఆయన కుమారుడు తాత్యా మరణాన్ని తాను తీసుకొని, మరణాన్ని ఎవరైనా తీసుకుంటారా? ఏమైనా ఇస్తాం, నీ ప్రాణం ఇమ్మంటే మాత్రం ఇవ్వం. కానీ ఆ ప్రాణాన్ని కూడా ఇచ్చాడు. ప్రాణం ఇవ్వకుండా కూడా కాపాడగలడు తాత్యాని బాబా. ఆయన తలుచుకుంటే 1,000,000 మందిని ఒక్కసారి బ్రతికిస్తాడు. ఆయనకు పెద్ద లెక్కలోదేం కాదు. తాత్యా ప్రాణం నిలబడాలంటే ఈయన ప్రాణమే ఇయ్యక్కర్లా. కానీ కృతజ్ఞత అనే ఒక గొప్ప ధర్మాన్ని మనకు నేర్పించడానికి తన ప్రాణాలను అర్పించి తాత్యా ప్రాణాలని కాపాడాడు. అన్నీ నేర్పించడానికే వచ్చాడు ఆయన. ఆయనకేం అక్కర్లా, అన్నీ నేర్పించడానికే వచ్చాడు. ఆయన అన్నదానం చేస్తేనే అన్నం పెట్టినట్ట 100 మందికి 200 మందికి కాదండి. ప్రపంచంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మానవులకి, కోటాను కోట్ల జీవరాశులకు కూడా అన్నం పెడుతున్నది ఆయనే. మనం తింటున్నాం అనుకున్నాం, సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నాం, ఎవరో అన్నదానం చేస్తున్నారు అనుకుంటున్నాం, కానీ కాదు. ఆ అన్నదానం చేసేవాడికి ఆ ఐశ్వర్యాన్ని ఇచ్చింది ఆయనే. ఆ అన్నం రూపంలో ఉన్న గింజలుకి ప్రసాదించింది ఆయనే. అసలు బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పగలడు ఎవడన్నా? ఎవడు సృష్టించాడు? ఎవడు చెప్తాడు? రైతు అంట. అసలు మొదట బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పడం కష్టం. కాబట్టి ఎంత సార్? అయిపోయిందా? ఓకే. కాబట్టి సమస్తాన్ని సృష్టించిన వాడు పరమాత్మ కనుక కోటాను కోట్ల జీవరాశులకు ఆహారం చేస్తున్న, అన్నదానం చేస్తున్నటువంటి ఆ అన్నపూర్ణాదేవి సమర్థ సద్గురు సాయినాథుడే తప్ప ఇంకా మనం ఎవ్వరము కాదు. నేను చెప్పాలనుకుంది ఒకటి, అప్పారావు గారు పొద్దున్న నిన్నే చెప్పారు, నువ్వు రాసుకొచ్చింది ఏమి కుదరదు, అక్కడ ఆయనే మాట్లాడిస్తాడని చెప్పేసి 40 నిమిషాలు ఆయనే మాట్లాడిచ్చాడు. నేను రాసుకున్నది ఇలాగే ఉంది. నా పుస్తకాలు ఇంత లావు పుస్తకాలు నేను రాసుకున్నాయని అలాగే ఉన్నాయి, చెప్పేది మాత్రం వేరేది అయిపోతుంది. అవి ఎప్పుడు చెప్తాను రా దేవుడా అని చూస్తున్నాను, అది ఎప్పుడు కూడా కుదిరేటట్టుగా లేదు. బాబా నీ పర్మిషన్తో ఒక్కటైనా చెప్తా. మనము ఏం చేస్తున్నామంటే మొదటి నుంచి కూడా భగవంతుని విషయంలో భగవంతుని రూపాన్ని ఆరాధిస్తున్నాం. కానీ ఆరాధించవలసింది భగవంతుని యొక్క గుణాలను. ఇది బాగా తెలుసుకోండి. భగవంతుని రూపాన్ని ఆరాధిస్తున్నాం, కానీ భగవంతుని గుణాలను గురించి పట్టించుకోవట్లా. అందుకనే భగవంతుని గుణాలు మనలో ప్రవేశించట్లా. నువ్వు దేన్నైతే ఆరాధిస్తున్నావు అదే వస్తుంది. వ్యక్తిత్వ ఆరాధన కంటే వ్యక్తిత్వ ఆరాధన ద్వారా మాత్రమే సమాజం ఉన్నత స్థితికి వెళ్తుంది. ఆ విషయాన్ని బాబా చెప్పాడు. సాయి అంటే 3 మూరల దేహం కాదు. కఫని కట్టుకున్నాడు, సటక పట్టుకున్నాడు, తలగుడ్డ కట్టుకున్నాడు, ఇది కాదు. దానివల్ల నీకేమి వస్తుంది? ఆనందం వస్తుందేమో. కానీ గుణాలను ఒక వ్యక్తి గొప్పవాడు అని మనం అంటున్నామంటే ఎలా గొప్పవాడు? ఎలా అతని కీర్తి ప్రతిష్టలు వచ్చాయి? అతనిలో ఉన్న గుణాల వల్ల అతని కీర్తివంతుడు అయ్యాడు. కనుక బాబాలో ఉన్నటువంటి గొప్ప గొప్ప గుణాల వల్ల బాబా భగవంతుడు అయ్యాడు. శ్రీరామచంద్రమూర్తి మానవుడైనా ఆయన ఆచరించిన గొప్ప ధర్మాల వల్ల అతను పరమాత్మ అయ్యాడు. మహాత్మా గాంధీ మహాత్ముడు ఎలా అయ్యాడు? మళ్ళాంటి మానవుడే. ఇంకా మనకున్నటువంటి తెల్ల బట్టలు లేవు, గోసిగుడ్డలే ఉన్నాయి. బట్టల ద్వారా గౌరవం వస్తుంది అనుకుంటే అది ఒట్టి మూర్ఖత్వం అని చెప్పాడు మహాత్మా గాంధీ, సాయినాథుల వారు. మరి వాళ్ళకి ఆ గౌరవం, గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఆచరించినటువంటి గొప్ప గుణాల వల్ల వచ్చింది. మరి ఆ గుణాలను ఆచరిస్తేనే మనం కూడా గొప్పవాళ్ళు అవుతాం తప్ప కేవలం సాయి 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 అన్నా కానీ, రామ 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 అన్నా కానీ మనము గొప్పగా పరిపూర్ణత్వాన్ని సాధించలేం. నామం యొక్క గొప్పతనం ఉంటుంది,
కానీ ఆ నామం నువ్వు ఎందుకు ఆరాధిస్తున్నావు అనే దాన్ని ఆలోచించినప్పుడు ఆ నామంలో ఉన్నటువంటి, ఆ నామం ధరించిన రూపంలో ఉన్నటువంటి గొప్ప గుణాల ద్వారా నేను ఆయన ఆరాధిస్తున్నాను తెలుసుకొని నువ్వు గుణాలను ఆరాధించడం మొదలు పెడతావు, మొదలు పెట్టాలి. అప్పుడే నీలో మార్పు వస్తుంది. మరి బాబాలో ఉన్నటువంటి గుణాలేంటి? తిప్పేసరికి నా 8 నిమిషాలు అయిపోయేటట్టుంది. బాబా నువ్వేదో పెట్టించావు నాకు, నేను చెప్పొద్దన్నాను రా అంటున్నాడేమో. ఓకే సరే చెప్తా. ఆయనలో ఉన్న ఒక గుణం నిరాడంబరత నాకు చాలా ఇష్టమైంది, మనం ఆచరించాల్సింది. కేవలం ఒంటిని కప్పుకోవడానికి వస్త్రం తప్పితే ఆ ఒంటి మీద ఎటువంటి అలంకరణలు లేకుండా, ఒంటికి ఎటువంటి పూతలు లేకుండా సహజ సిద్ధమైనటువంటి శరీరానితో బయట ఎవరైతే సంచరిస్తారో వారిని నిరాడంబరత్వం అంటారు. ఈ నిరాడంబరత అనేది కేవలం శరీర ఆ వేషధారణకు మాత్రమే పరిమితం కాకుండా మానసిక నిరాడంబరత కూడా ఉండాలి. చాలామంది వేషధారణలో చాలా సాదాసీదంగా ఉంటారు, కానీ ఏదైనా చిన్న విషయం వస్తే మాత్రం తోక తొక్కిన పాములాగా కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. అది కాదు. సన్యాసి అంటే ఎలా ఉండాలి? కాషాయం వేసుకుంటాడు. ఆ కాషాయం వేసుకున్న ప్రతి వ్యక్తి కూడా అహంకారాన్ని, క్రోధాన్ని, అరిషడ్ వర్గాల్ని విసర్జించాలి, వదిలేయాలి. అప్పుడు సంపూర్ణమైన నిరాడంబరత వస్తుంది. కానీ ఈనాడు సన్యాసులను కొంతమంది చూస్తాం, మనందరికంటే చాలా ఎక్కువ కోపం ఉంటుంది. మాలధారణ చేస్తూ ఉంటారు, మాలేసుకున్న వాళ్ళకి మనకంటే ఎక్కువ కోపం వస్తుంటుంది. తన్నుకుంటుంటారు, పిడిగుతులు గుద్దుతుంటారు చిన్న విషయంలో తేడా వస్తే. అసలు మాలంటే ఏంటి, సన్యాసి అంటే ఏంటి? అందుకనే బాబాగారు సచ్చరితలో రామదాసి అనే ఒక సన్యాసి ఆ కోపాన్ని ప్రదర్శించినప్పుడు, విజయానంద్ కాదు, ఓకే రామదాసి, ఆ రామదాసి అనే అతను సన్యాసి కాకపోవచ్చు, కానీ అతను చక్కగా స్నానం చేసి బొట్లు పెట్టి చదువుకుంటూ ఉంటే ఆ విష్ణు సహస్రనామ పుస్తకం ద్వారా చెప్పింది ఏంటంటే, నువ్వు గ్రంథాలు పారాయణం చేస్తున్నావు కానీ నీ మనసు ఇంకా శాంతించలేదు. అంటే మనసు శాంతంగా ఉండడమే నిజమైన భక్తుడి లక్షణం తప్ప బొట్లు పెట్టుకోవడం కాదు, పుస్తకాలు చదవడం కాదు అనేది మనకు అర్థమైపోయింది. కనుక నిరాడంబరత, శారీరక నిరాడంబరత, మానసిక నిరాడంబరత, ఈ రెండింటిని కూడా మనం సాధించాలి. నిరహంకారం, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ అయినటువంటి ఆ సమర్థ సద్గురు సాయినాథు వాడు పలికినటువంటి ఏం పలుకులు, ఊరికెళ్ళే పలకలాయన ఏమని పలికాడు? నేను మీ అశుద్ధంలో ఒక పురుగుని, నేను మీ సేవకుడిని, నా అదృష్టం వల్ల మీ పాదాలను నేను దర్శించగలిగాను అన్నది ఎవరు? బాబాగారు. మనని ఇప్పుడు ఎవరైనా గురువులు అంటే చక్కగా పాద నమస్కారాలు పెడితే చల్లగా ఉండు అని ఆశీర్వదిస్తున్నామే తప్ప, నేను మీ సేవకుడిని, మీ పాదాలు దర్శించడం వల్ల నా జన్మ ధన్యమైంది, మీ అశుద్ధంలో నేను ఒక పురుగుని అని తనను తాను తగ్గించుకున్న సమర్థ సద్గురు సాయినాథుని మార్గంలో ఉండాలి అంటే మనకెవరికైనా అర్హత ఉందా? పాద నమస్కారాలు తీసుకునే అర్హత ఉందా? ఆశీర్వదించే అర్హత ఉందా అని ఆలోచించినప్పుడు, పాద నమస్కారం ఎవరైనా నీకు పెడితే చిన్న పిల్లవాడైనా సరే నువ్వు కూడా తిరిగి పాద నమస్కారం చేయి. ఎందుకంటే ఆ పిల్లవాడు కూడా ఈశ్వర స్వరూపం అనే భావించే జ్ఞానం నీకు ఉండాలి. నిన్ను గురువు అని భావిస్తున్నాడు ఆ శిష్యుడు యొక్క గొప్పతనం అది. కానీ నేను గురువును కాదు, బాబా మాత్రమే గురువు అని భావించడం నీ యొక్క లక్షణం అని ఎప్పుడు మర్చిపోవద్దు. ఏ రోజైతే నేను గురువునని భావిస్తావో ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయిందని తెలుసుకో. నిజమైన గురువు జీవితంలో ఎప్పుడూ కూడా, రామణ మహర్షి చెప్తాడు, నిజమైన గురువు ఎప్పుడూ కూడా కలలో కూడా తనను తాను గురువు అని భావించినటువంటి వాడు జీవితంలో ఎప్పుడూ గురువు కాలేడన్నాడు. మరి ఇప్పుడు గురువులుగా ప్రకటించుకున్నటువంటి వాళ్ళు ఏ సత్యాన్ని తెలుసుకున్నారో, ఏ విజ్ఞానాన్ని పొందారో, ఏ సిద్ధి పొందారో, కానీ నేను గురువుని అని ఎవడూ చెప్పక్కర్లా, వాడే చెప్పుకుంటుంటాడు. ఎందుకని? ఎవడు చెప్పనప్పుడు మన గొప్పతనం మనమే చెప్పుకోవాలన్నాడంటే ఎవడో ఒకడు. అలా ఉన్నది పరిస్థితి, ప్రస్తుత పరిస్థితులు. కనుక నిరహంకార తత్వము, సమభావం, ఈక్వాలిటీ. బాబాలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే డబ్బున్నవాడు, పేదవాడు, కుష్టివాడు, ఆరోగ్యవంతుడు, అన్ని కులాల వాళ్ళని సమానంగా ఆదరించడం. ఇది కూడా సాయి భక్తులు తప్పకుండా నేర్చుకోవాలి. సాయి తత్వం అవతరించిందే ఈ సమానత్వాన్ని తీసుకురావడానికి.
ఇంకా కులాలు మతాలు ఉన్నాయంటే అది సాయి తత్వాన్ని సరిగ్గా సమాజంలో మనం తీసుకెళ్ళలేదు, అది మన ఫెయిల్యూర్ అని చెప్పి మనం అంగీకరించాల్సి వస్తుంది. కనుక కుల మతాలకు అతీతమైనటువంటి సమాజాన్ని, మానవత్వం మొత్తం కూడా మానవులందరూ కూడా సమానమనే సత్యాన్ని సమాజం అంతా అంగీకరించేలా చేయడానికే బాబా గారు వచ్చారు. సాయి భక్తుల యొక్క ప్రథమ కర్తవ్యం అది కూడా అని మనం గుర్తించాలి. ఈక్వాలిటీ, త్యాగం. ఉదయం నుంచి సాయంత్రం దాకా వచ్చిన డబ్బుల్ని బ్యాంకులో వేసుకొని, అకౌంట్లో వేసుకొని ఈ ఆశ్రమాన్ని డెవలప్ చేయడానికి, వచ్చే వాళ్ళకి సదుపాయాలు కలిగించడానికి, ఏసీ రూములు కట్టించడానికి అని ఇప్పుడు చెప్తున్న కపట గురువుల్లాగా బాబా గారు ఆ ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టలా. సాయంత్రం వరకు వచ్చిన ప్రతి పైసాని పనిచేసి రేపు పొద్దున రిక్త హస్తాలతో అల్లా మాలిక్ అనుకుంటూ అమ్మా బిచ్చగాడు వచ్చాడు, ఫకీర్ వచ్చాడని భిక్షానికి చివరికి 60 సంవత్సరాల వరకు అలాగే ఉన్నాడు. చివరి వరకు అలాగే ఉన్నాడు. శరీరం వదిలేటప్పుడు ఆయన జేబులో 7 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ 7 రూపాయలు కూడా ఆయన యొక్క అంత్యక్రియల కోసం పెట్టుకున్నాడు, భక్తులకు ఇబ్బంది కలిగించకుండా అని కూడా చెప్తూ ఉంటారు. కనుక నిజమైన గురుత్వం ఏంటయ్యా అంటే డబ్బుని చేతితో తాకకుండా ఉండడం. అసలు నిజమైన గురువుకు డబ్బుతో అవసరమే లేదండి. గురువు అంటేనే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. ఆయన తలుచుకుంటే కటిక పేదవాడిని కుబేరుని చేయగల సామర్థ్యం ఉన్నవాడికి నీ డబ్బుతో ఏం పని. కనుక ఎవడైతే ఆశ్రమం పేరుతో, మఠాల పేరుతో డబ్బులు అడుగుతున్నాడో వాడు గురువు కాదు, వాడి దగ్గర నుంచి మనకి ఏం రాదు అనే జ్ఞానం మనందరికీ కూడా ఉండాలని తెలియజేస్తూ, సద్గురు సాయినాథుల వారికి నేను రాసుకున్న దాంట్లో 2-3 పట్టుపట్టి చెప్పానని చెప్పి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అయ్యానని నేను భావిస్తూ తృప్తితో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం శ్రీ సాయిరామ్.